హే గాయ్స్! ఈరోజు వీడియోలో నా మిషన్ ఎలా ఆర్గనైజ్ చేసుకున్నాను అనేది మీతో షేర్ చేసుకోబోతున్నాను. అండ్ ఇక్కడొచ్చేసి ఈ టేబుల్‌కైతే గనక వాల్ స్టిక్కర్స్ ఉంటాయి కదా! అది వేసేసాననమాట. బికాజ్ ఇది చాలా వైట్‌గా ఉండడం వల్ల త్వరగా మాసిపోతుంది. అంటే పెయింట్ ఉంటది కదా! పేపర్స్ పెడతాం గదా! సో, ఆ పేపర్స్‌లో ఉండే బ్లాక్ పెయింట్ అనేది దీనికి బాగా అంటుకుపోయి కలర్ అనేది చేంజ్ అయిపోతుందనమాట. అండ్ ఇక్కడ మిషన్ కిందొచ్చేసి నేను ఒక కాటన్ క్లాత్ అనేది వేసుకున్నాను. ఇలా వేసుకోవడం వల్ల ఏంటంటే మనకి గీతలు పడకుండా ఉంటదనమాట. ఇదొచ్చేసి శారీలో వచ్చిన బ్లౌజ్ పీస్ అనమాట. సో, నేనది వేసుకున్నాను. మీరు కావాలంటే లైనింగ్ క్లాత్ కానీ, లేకపోతే ఇంకేదైనా మిగిలిన లైనింగ్ క్లాత్ కూడా ఏసుకోవచ్చు. ఫస్ట్‌లో అయితే గనక ఇది చాలా వైట్‌గా ఉండేది. ఉండే కొద్దీ కొంచెం కలర్ చేంజ్ అవుతుందనేసి నేను ఇలా వాల్ స్టిక్కర్ అనేది వేసేసుకున్నాననమాట. అండ్ ఇంకొకటొచ్చేసి ఏంటంటే మనం తీసుకునే టేబుల్ కూడా మంచిగా స్టాండర్డ్‌గా ఉండాలి. అప్పుడే ఏంటంటే మనం స్టిచ్ చేసే వర్క్ అంతా కూడా మనకి ఫినిషింగ్ అంతా వస్తది. ఈ మిషన్‌కి సంబంధించిన అన్బాక్సింగ్ వీడియో ఆల్రెడీ మన ఛానల్‌లో ఉంది. ఎవరైనా చూడకపోతే గనక ఒకసారి చెక్‌ఔట్ అయితే చేయండి. అండ్ ఇంకొక మెయిన్ థింగ్ ఏంటంటే మనం ఏమన్నా పూజలవి వస్తా ఉంటే ఊరికే బొట్టులవి పెట్టేస్తా ఉంటాం గదా! సో, అలా బొట్టులు అవన్నీ పెట్టొద్దు. పసుపు అయితే గనక దీనికి ఊరికే అబ్జర్వ్ అయిపోయి కలర్ అనేది చేంజ్ అయిపోతదనమాట అక్కడ. చూస్తున్నారు కదా! నేనైతే ఇక్కడ నేమ్ దగ్గర చిన్నగా పెట్టుకున్నాననమాట ఓపెన్ చేసినప్పుడు. ఏంటో గాని ఉషా కంపెనీ వాళ్ళవన్నీ కూడా ఇలాగే వైట్ కలర్‌లో ఉంటాయి మెషిన్స్. ఆల్రెడీ ఇంకొక మెషిన్ కూడా ఉంది. దాన్ని కూడా మేనేజ్ చేయాలంటే చాలా కష్టమనమాట. వైట్ కలర్‌లో ఉంటాయి కదా! సో, మనం చాలా జాగ్రత్తగా హ్యాండిల్ చేసుకుంటూ ఎప్పటికప్పుడు క్లీన్ చేసుకుంటూ ఉండాలి. లేదంటే కనుక కలర్ షేడ్ అయిపోయి నానా రకాలుగా అయిపోతదనమాట. ఇదండి ఇవాల్టి వీడియో. వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి. మళ్ళీ ఇంకొక మంచి వీడియోతో మీ ముందుకొచ్చేస్తా. అంతవరకు బాయ్ బాయ్.